ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టి ఓటింగ్ డే మీద నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తున్నాయి, ధీమాగా కనిపిస్తున్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తారీఖున పోలింగ్ ముగిసిన సంగతి మనకు తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకి ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా లోక్సభకి కూడా ఎన్నికలు జరగడం అనేది మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పట్ల దేశంలో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు రాజు అవుతాడు, ఎవరు బంటు అనేది తేలుతుంది ఆ రోజున. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ ముందు, అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పర్యటనలు దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దాడులు సంభవించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల మీద వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేకించి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తోటలు పేరుతున్నాయి. ఈ వ్యవహారం మీద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పల్నాడు జిల్లాలో చోటు చేసిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాజకీయ దాడులు, అల్లర్లు ప్రధాన కారకుడు చంద్రబాబువేనని అందరికీ తెలిసిందే అన్నారు ఆయన. పల్నాడులో మొదలైనటువంటి 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసిన ఈసీ ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందినటువంటి వెబ్ క్యాస్టింగ్ మాత్రమే లీక్ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మిగిలిన వాటి గురించి ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికల కమిషన్ ఎవరికి వత్తాసు పలుకుతుందో తెలిసిపోతుందన్నారు. విజయనగరం జిల్లాను తాము క్లీన్ స్వీప్ చేయబోతున్నామని బొత్స ధీమా వ్యక్తం చేశారు. 9కి 9 స్థానాలను కైవసం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. దళారులు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధి నేరుగా ప్రజలకు అందించగలిగామని, పారదర్శక పాలన అందించామని చెప్పుకొచ్చారు.